పోసి వాళ్ళకి ధైర్యం రావటంలే. సార్ ఇప్పుడు ధైర్యం నూరిపోసి ఇప్పుడు నాకెవరున్నారు ఇప్పుడు అనుకుంటున్నారంట. ఇప్పుడు ఇప్పుడు ఒక మెసేజ్, మీరే కాదరా కేసులో ఉండేది, నేను కూడా ఉన్నాను చూడండి, నేను కూడా కోర్టుకు పోతున్నాను ఆ, అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి కోర్టుకు బయలుదేరుతున్నాడు. పైగా జన సమీకరణ కూడా ఏమని, పులివెందల నుండి, చుట్టుపక్కల మహబూబ్ నగర్, కర్నూలు నుండి, ఇటు తాడేపల్లి నుండి అందరికి ఫోన్లు చేసి, అందరికి మా చిత్తూరు జిల్లా నుంచి కూడా చాలా మందికి చెప్పేశాడు, మీరు ఎట్లా వస్తారో రండి, ఫ్లైట్లోనే ఇట్లా వచ్చేసేయండి, ముందుగానే వచ్చి ఈడ చేరిపోయి ఈడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీలు చేయండి, కటౌట్లు కట్టండి, బ్యానర్లు కట్టండి అని చెప్పి చెప్పేసిండు. ఏమని కడతారు కటౌట్లు? 31,000 కోట్లు దోచుకున్న అన్నకు సుస్వాగత కోసం ఆంజనేయుని ఒకటి పెట్టాలా? అంటే 12,000 కోట్లు మీకు ఇచ్చాడా? ఆ సార్ మిగిలిన 10,000 కోట్లు మీకు ఇచ్చాడా? సిబిఐ అట కాదు కాదు, సిబిఐ ఛార్జ్ షీట్ లో వేసిండేది 35,000 కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. అవుట్ ఆఫ్ 1,00,000 కోట్లు అంటున్నారు, మరి ఎంతవరకు నాకైతే తెలియదు. ఇప్పుడు ఒకడు కటౌట్ ఏం పెడతాడు, ఒకడు 35,000 కోట్లు దోచుకున్నటువంటి అన్నకు సుస్వాగత కుసుమాంజలిని ఒకడు పెడతాడు. 6 సంవత్సరాల తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత కోర్టుకు వస్తున్న అన్నకు సుస్వాగత కుసుమాంజలిని ఇంకోటి పెట్టాలి. లేదా 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది రాజ్యసభ, లోక్సభ కలిపి ఉన్నటువంటి సభ్యులు, 11 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి జైలు పైన బయట ఉన్న వ్యక్తికి సుస్వాగతమా? సుస్వాగతం. ఇంకోటి ఏం పెట్టాలి బ్యానరు, కోర్టుకు రావడానికి టైం లేదు కానీ లండన్కి పోవడానికి మాత్రం అన్నకు టైం ఉంది, అటువంటి అన్నకు మళ్ళీ సుస్వాగత కుసుమాంజలిని ఒకటి పెట్టాలి. ఇవన్నీ పెట్టి ఆయన పెద్ద షెడ్యూల్ ఇచ్చినాడు, ఏదో పెద్ద రాష్ట్రపతి షెడ్యూల్ ఇచ్చినట్టు. అంటే సార్ నాకు డౌట్, ఈ షెడ్యూల్ మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికా? అంటే ఎక్కడెక్కడ అన్న దిగుతాడు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మీరు ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళ కోసమా? అదే ముందుగానే కార్యకర్తలు కన్ఫ్యూజన్ లేకుండా షెడ్యూల్ ఇచ్చేసాడు. నేను 9:30కి ఇంటికాడ స్టార్ట్ అవుతానంటే మీరు 8:30కే వచ్చి ఇంటికాడ ఉండాలి, పెద్ద ఎత్తున జన సమీకరణ ఇంటికాడ తాడేపల్లి కొంపకాడ రెడీ అయిపోవాలా. ఇంకా అన్న అక్కడ నుండి నమస్కారాలు పెట్టుకుంటూ ఏదో పెద్ద యుద్ధానికి బయలుదేరినట్టు ఎట్లా అనుకుంటా మళ్ళీ తాడేపల్లి నుండి గన్నవరం దాకా రావాలా. గన్నవరం కాడ టపాసులు గిపాసులు ఎయిర్పోర్ట్ అవుట్స్కట్స్ లో కాల్చాలా. అన్నా నువ్వు పోయిరా అన్న, మేము ఉన్నావు, నువ్వు కోర్టుకు పోన్నా అని ఒకడు చెప్పాలా. మళ్ళీ అక్కడ నుండి టేక్ ఆఫ్ అయ్యి బేగంపేటలో దిగాల, బేగంపేటలో జన సమీకరణ. ఇంకా అక్కడ నుండి పెద్ద ఎత్తున అన్న పేటిఎం బ్యాచ్ ఆ కార్ల మీద ఎగిరేది, అన్నకి సెకండ్లు ఇచ్చేది, సెల్ఫీల కోసం ఎగబడేది, ఈ కృతం అంతా అయిన తర్వాత అన్న కోర్టుకు పోతాడంట. అక్కడే పాయింట్. 12:30 నుండి 1 గంటగా 1.5 ఎన్ని గంటలు సార్? 12:30 నుండి 1:30, 11:30 నుంచి 12:30 వరకు నాంపల్లి కోర్టులో ఉంటారు. ఆ టైంలో అందరు రెడీగా ఉండాలి. అందరు రెడీగా ఉండాలి. దేనికి నాయన నీ ఇష్టమా? వన్స్ నువ్వు కోర్టులో కాలు పెట్టేసిన తర్వాత జడ్జి ఇష్టం అంతే. కాలేసి ఇన్షియల్ వేసి కాసేపు వెయిట్ చేయి బయట అంటారు జడ్జిలు. నీకు తెలుసో లేదో, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు జార్ఖండ్ ఎంపీలను కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో ఒక ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఎన్బిడబ్ల్యూ ఇచ్చాడు. నువ్వు నా కోర్టుకు రావటం లేదు, నా ముందు ప్రెసెంట్ కావటం లేదు, యూ షుడ్ కమ్ టు ద కోర్ట్ ఇచ్చేసాడు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూడ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఢిల్లీ ఇస్తే, ఆ యొక్క ఎన్బిడబ్ల్యూ పైన హైకోర్టుకి, సుప్రీం కోర్టు కూడా పోయినాడు ఆయన, మాజీ ప్రధానమంత్రి హోదాలో. ఒప్పుకోలేదు వాళ్ళు. నువ్వు ఏదైనా ఉంటే నీ మెట్రోపాలిటన్ కోర్టులోనే తేల్చుకుంటే, చాలా మంది లాయర్లు ఆయన మాజీ ప్రధాని అండి, ఆయన రావాలంటే కొంచెం పెద్ద ఎత్తున భద్రత కథ కార్ఖానా ఉంటుందండి అదంటే కూడా వినలేదు మ్యాజిస్ట్రేట్. నాకు అవన్నీ తెలియదు, ఆయన ప్రొడ్యూస్ కావాల్సింది, నా ముందు నిలబడాల్సిందంటే ఆయన వచ్చాడు. వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబడుకుని, సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, దయచేసి నా ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మ్యాజిస్ట్రేట్ సాటిస్ఫై ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేసాడు, వచ్చాడు. ఆ రోజు ఆయనకు 600 మంది కోర్టు చుట్టూ సెక్యూరిటీ పెట్టుండేది. ఖచ్చితంగా ఈ విషయం కూడా మెజిస్ట్రేట్ గారికి కూడా తెలిపాలి సార్. ఈ విధంగా షెడ్యూల్ ఇచ్చారు, గంట సేపే ఉంటాడట అంటే తెలిసింటే. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళకి బుద్ధి పుట్టింది అనుకోండి, ఏందయ్యా ఇన్ని రోజులు అడుగుతాడు. మ్యాజిస్ట్రేట్ అన్ని అధికారాలు ఉంటాయి, మీకు తెలుసో లేదో. పైన గుండీ పెట్టుకోకుండా కూడా అడుగుతాడు మ్యాజిస్ట్రేట్. ఇట్లా కోర్టు ముందు నిలబడి, నేను కూడా ఎన్నోసార్లు కోర్టు, నేను స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు పైన గుండి పెట్టుకోకపోతే చెప్పులు అక్కడెక్కడో బయట ఇడిచి రావాలి, బయట వదిలిపెట్టి ఇట్లా పోయి చేతులు కట్టుకునేది మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు. అందులో అప్పుడు మాకు జడ్జి గారు మేడం పైన కింద చూసి ఏం గుండి పెట్టుకోలేవా అనేది. మేడం గుండి పెట్టుకుంటాను. అట్లా జగన్మోహన్ రెడ్డి ఇట్లా పోయి ఇట్లా నమస్కారం పెట్టాడు జడ్జికి. ఏమియా జడ్జికి నమస్కారం ఇట్లా పెట్టేది
ఇట్లా పెట్టాలి జడ్జికి నమస్కారం. నువ్వు ఎట్లా ఏదో పెద్ద ప్రజానాయకుడు, ఇక్కడ ఎవరు ఓటర్ లేదు నాయన, నీ ఆర్టిస్ట్ నీ గొప్పతనం, నీ నట విశ్వరూపం బయట చూపించు, కోర్టు బయట. ఇక్కడ చూపించడానికి లేదంటే మళ్ళీ చేతులు కట్టుకోవాల్సిందే. పెద్ద పెద్ద నేరస్తులు కూడా, నాకు తెలిసి కరుడు కట్టిన నేరస్తులు కూడా జడ్జి దగ్గర పోతే తల దించుకోవాల్సిందే, ఇట్లా చేతులు కట్టుకోవాల్సిందే. పైగా ఆయన పోతాడేది కోర్టుకి, ఇదేదో పెద్ద స్వతంత్ర పోరాటం చేసి కాదు. ఈయన 31,000 కోట్లు 35 కోట్లు దోచుకునేసి ఆ కేసులు పోతున్నాడు. నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్కేపింగ్ నేచర్ అనమాట. నువ్వు ఏ తప్పు చేయని వాడైతే కోర్టుకు రెగ్యులర్, నేను కూడా చెప్తాను సార్, నువ్వు A1గా ఉన్నావు, A2గా విజయసాయి రెడ్డి ఉన్నాడు. A1 నువ్వు ముఖ్యమంత్రి పోలేకపోయినావు కోర్టుకి, A2కి ఏమైంది? బాగా దుఃఖాలే ఉన్నాడు కదా, పోవచ్చు కదా. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని మనం కోర్టుకు పోకుండా స్కిప్ ఆఫ్ చేసినామంటే కేసు డ్రాగ్ ఆన్ అవుతుంది, మ్యాటరు జనాలు ఈ లోపల మర్చిపోతారు, కేసు మరుగున పడిపోతుంది అనుకుంటున్నాడు. ఇది టోటల్ గా డాక్యుమెంట్స్ పైన నడిచేటువంటి కేసు ఇది. అవును సార్. డాక్యుమెంట్ ఇక్కడ పర్సన్స్ కమింగ్ అండ్ స్పీకింగ్ బిఫోర్ ది జడ్జ్ చాలా తక్కువ. వ్యక్తులు వచ్చి కోర్టు ముందు నిలబడి సాక్ష్యం చెప్పేటువంటి పరిస్థితి చాలా తక్కువ. టోటల్ గా పేపర్ ఎవిడెన్స్, మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతే. ఆన్ డాక్యుమెంట్ రూల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, నువ్వు ఈ విధమైన డెసిషన్ తీసుకున్నావు, ఎందుకు వైలేట్ అయినావు అని అడిగితే వీళ్ళంతా తెల్ల ముఖాలు వేయాల్సింది. కాబట్టి అందరూ దొరికిపోతారు. కాబట్టి మ్యాటర్ని డ్రాగ్ ఆన్ చేద్దాం, కేసును ప్రొలాంగ్ చేద్దామని చెప్పారు. మీకు తెలుసు లేదు, రఘురామకృష్ణరాజు గారు ఈయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పారు పిటిషన్ వేసారు. సరే, ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఈ కేసుకు సంబంధించి ఆయన, నేను కూడా కోర్టులో ఇరుక్కొని ఉన్నాను, నా పరిస్థితి కూడా బాగలేదురా అర్థం చేసుకోండి అని కార్యకర్తలు చెప్పడానికి కోర్టుకు పోతున్నాడు. నేను రేపు చెప్తున్నాను సార్, కోర్టు మ్యాజిస్ట్రేట్ ఒక ప్రశ్న అడగాలి ఆయన్ని. మనం కోరుకుంటున్నాం, ఏమయ్యా 6 సంవత్సరాలు ఎందుకు రాలేదు కోర్టుకి అంటే, ఇప్పుడు జనరల్ గా ఒక విషయం చెప్తాను సార్, ఒక చిన్న సైకిల్ దొంగో లేకుంటే పిట్ ప్యాకెట్ వాడో ఒక్కసారి ఇస్తుంది ఎగ్జామ్షన్ కోర్టు, సార్ నాకు ఒళ్ళు బాగాలేదు సార్ అంటే, సరే ఆప్షన్ పిటిషన్ వేసుకోమంటుంది వకీల్ని. ఆప్షన్ పిటిషన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కోర్టు నెక్స్ట్ వాయిదాకి ఇది అయిపోయింది. ఒకవేళ పట్టకుండా ఆబ్సెంట్ అయిపోతే రీకాల్ పిటిషన్ వేసుకోవచ్చు, తన NBWC రీకాల్ పిటిషన్ వేసుకోవచ్చు. 1 or 2 ఆప్షన్స్ ఉంటుంది. ఈయన ముఖ్యమంత్రి అయినంత మాత్రం చట్టానికి అతీతుడేం కాదు. చెప్పారు కదా సార్, ప్రజాధనం వృధా అవుతుంది, సమయం కూడా బాగా పడుతుంది, ప్రజలకు సేవ చేయాలి, ప్రజాసేవలో తరించాలి. నేను ఆ నేపథ్యంలో నేను రాలేను, వస్తే ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా మారిపోతుంది, కాబట్టి నేను రాలేను, నాకు మినహాయింపు ఇవ్వండి వ్యక్తిగత హాజరుకు సంబంధించి అని. ఇంకా ఇంకొక కొత్త ఆలోచన రాలేదు ఆయనకి. కోర్టు సిట్టింగ్ నా ఇంట్లోనే వేస్తాను, జడ్జి గారు లేదు నా మధ్య ఉగాది పండుగ రోజు వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేసిన మహానుభావుడు. మరి ఆ ఆగ్రహమే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఆయన కోర్టు సెట్టింగ్, ఇప్పుడు ఆయన తిట్టుకుంటా అంటాడు, నన్నేదో నేను రామా గోవిందని చీపు లెక్క అమ్ముకుంటాను, అన్ని తీసి బొక్కలు వేసేసి నువ్వు ఎలాగ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ లో నువ్వు ఎదుర్కొంటున్నావు అన్నా, నేను నమ్ముకొని మా పరిస్థితి నుంచి చూడని ఆయన అనుకుంటాడు. కోర్టు సెట్టింగ్ కూడా తాడేపల్లి వేసేసి జడ్జి గారు మీరు ఏడికి వచ్చేయండి, బెంచ్ బోను మొత్తం రెడీ చేసి ఉండదు, ఈడి నుంచి ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్పినా చెప్తాడు రేపు పొద్దున ఆయన నాంపల్లిలో. గాయత్రి గారు నమస్కారం అండి. నమస్తే పవన్ గారు. మేడం ఇంతకాలం అంటే ఎవరో ఆపుతున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఇట్లాంటి చర్చ బయట జరిగేది, అంటే మీకు కూడా తెలియంది కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి రాకుండా చేస్తున్నారని. ఇప్పుడు CBI కూడా మనం చూస్తున్నాం చాలా సీరియస్ అయింది.